న్యగ్రోధోదుంబరోస్వత్థ. మూడు నామములు, మూడు మూడు విడే. ఇవి విభూతుల గురించి మనం చెప్పుకుంటూ అన్నాం. కొన్ని వృక్షములు, కొన్ని జంతువులు, వీటిల్లో విభూతులు ఉంటాయి. విభూతులు అంటే అర్థం ఏమిటంటే సృష్టిలో అన్నీ కూడాను భగవత్ స్వరూపములే. ఏది? చైతన్యత చూస్తే. ఉపాధి లక్షణాలు కూడా ఉంటాయి కదా. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన గొడవపడ్డాడు. మీరు అన్నిట్లో దేవుణ్ణి చూడమన్నారండి, అందుకే ఏనుగు వస్తూ ఉంటే ఇందులోనూ విష్ణువుని వెళ్తూ ఉంటే తొండంతో విసిరింది అన్నాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు, దాని మీద మావటివాడు పక్కకి వెళ్ళన్నాడు, వినలేదా అన్నాడు. ఇక్కడ నువ్వు ఈ విష్ణువుని చూసావు కానీ ఆ విష్ణువుని చూడలేదన్నారు. ఇక్కడ ఇది ఒక్కొక్కసారి వేదాంతాన్ని సరిగ్గా అన్వయించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు. ఉపాధి ధర్మం వేరు, చైతన్య స్వరూపం వేరు. ఇది తెలుసుకోవాలి. చైతన్యత అందరూ ఒకటే, కొన్ని ఉపాధులు వేరు. స్త్రీ పురుష మర్యాదలు అంటే దేని మర్యాదలు దానికి ఉంటూ ఉంటాయి. అలాగే అన్నీ ఒకటైనప్పటికీ భగవచ్చేత అన్నిట్లో ఉంటూ గొప్పవాటి యందు ఒక ప్రకాశం ఉంటుంది. ఉదాహరణకి సూర్యకాంతి అన్నిటి మీద పడుతుంది. అద్దం మీద పడే సూర్యకాంతి ఏం చేస్తుంది? అందులో మీరు సూర్యుడిని చూడొచ్చు, దాని నుంచి కాంతి వస్తుంది, అవునా లేదా? అలాగే సృష్టిలో కొందరు అద్దం లాంటి వాళ్ళు ఉంటారండి. వాళ్ళ పరమాత్మ ప్రకాశాన్ని తమ హృదయంలో కలిగి ఉండి తిరిగి ఇవ్వగలరు వాళ్ళు. అలాంటి వాటిని విభూతులు అంటారు. అలాగే ప్రతి వాటిలోనూ విభూతులు ఉంటాయి. రాళ్ళన్నీ గొప్పవే, అందులో కొన్ని రత్నాలు ఉంటాయి, అవి గొప్పవే. కానీ సాలగ్రామశిల చాలా గొప్పది, అవునా లేదా? నర్మదలో దొరికే బాణలింగం గొప్పది. ఎందుకంటారు అంటే వాటికి విభూతి ఉంది. వాటికున్న గొప్పతనం ఏంటో తెలుసుకున్న మహర్షులు భారతదేశంలో ఉన్నారు. అది గొప్పతనం అంటే. అదే సాలగ్రామాన్ని విష్ణు స్వరూపంగా పెట్టుకో, నర్మద బాణాన్ని శివస్వరూపంగా పెట్టుకో, షోణశిల్ని గణపతి స్వరూపంగా పెట్టున్నాడు. అంటే ఆ రాతిలో ఒకానొక భగవత్తత్వం ఉంది, అది వాళ్ళు కనిపెట్టారు. దీన్ని విభూతులు అంటారు. అది రాయే కానీ విభూతులు. అందుకే రాళ్ల జన్మల్లో అనేక పుణ్యముల వల్ల వచ్చే చివరి జన్మ సాలగ్రామ జన్మ అన్నారు. చూడండి, అలా ప్రతిదానుకుంటాయి. అలా వృక్షాల్లో కూడాను అనేక రకాల వృక్షాలు ఉంటాయి. అన్ని వృక్షములు ఔషధాలుగా, ప్రతి వృక్షము భగవత్ స్వరూపంగా నమస్కరిస్తాం. వేటిని కాదనకూడదు. రాళ్ళన్నీ గొప్పవే కానీ సాలగ్రామం. అలాగే వృక్షాలన్నీ గొప్పవే, వాటిలో కొన్ని విభూతి కలిగిన వృక్షములు మన సంస్కృతి చెప్పింది. వాటిని దేవతా వృక్షములు అంటారు. ద్రుమములలో, ద్రుమము వృక్షము లత నేను తేడాలు ఉంటాయి. ద్రుమం అంటే మొక్కలు, వాటిలో విష్ణు విభూతి కలిగింది తులసి. అలాగే వృక్షాలలో విష్ణు విభూతి భగవద్విభూతి కలిగినవి న్యగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ. న్యగ్రోధం అంటే వటవృక్షం, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ మూడింటి రూపములో ఉన్నవాడు. అందుకే భారతీయ సంస్కృతిలో బట్టి ఎందుకు దండం పెడతారంటే వాటి ఎందుకు ప్రత్యేకమైన విభూతి ఉన్నది, భగవద్విభూతి వాటిలో ఉంటుంది. ఎందుకంటే కొన్ని విద్యుత్ శక్తిని గ్రహించగలిగే పరికరాలు ఉంటాయి, కొన్ని గ్రహించలేవు. అలాగే కొన్ని ఉపాధులు భగవచ్శక్తిని పొంది అందించగలవు. ఈ మధ్యనే ఒక అణుశాస్త్రవేత్త, ఈ మధ్య ఏమిటి నేను చూసి 20 ఏళ్ళయింది, తర్వాత ఆయన యొక్క సహాయాన్ని ప్రభుత్వం తీసుకున్నాయి. ఆయన ఒకప్పుడు న్యూక్లియర్ సైంటిస్ట్గా చేసి రిటైర్ అయిన తర్వాత దీని మీద రీసెర్చ్ చేసి ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానివల్ల ఒక వస్తువు నుంచి ఎంత శక్తి ఎంత మేర వరకు వస్తుందని పరిశీలించి భారతీయ సంస్కృతికి నమస్కారం చేసిన ఒకటే అని చేసింది. ఒక దైవ చిత్రానికి చందనం పెట్టి కుంకుమ పెట్టి ఒక పువ్వు పెడితే దాని నుంచి ఎన్ని మీటర్ల శక్తి వస్తుందో మెజర్ చేసి ఇచ్చాడు ఆయన. అదేవిధంగా చెట్లలో తులసి నుంచి, మారేడు నుంచి, మేడి నుంచి, రావి నుంచి, మర్రి నుంచి శక్తి తరంగాలు, దివ్యశక్తి తరంగాలు, పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా వస్తున్నాయి. అవి ఎన్ని మీటర్స్ వరకు వెళుతున్నాయో లెక్క కట్టి పుస్తకం రాశారండి ఆయన. ఇక్కడ ఇంగ్లీష్లోనే వచ్చింది ఇది. అందుకే మన వాళ్ళు అంటారు అలాంటి వృక్షాల సన్నిధిలో జపం చేస్తే ఎక్కువ వస్తుంది. తులసి చెట్టు దగ్గర కానీ, మారేడు చెట్టు దగ్గర కానీ, వీటిని దేవతా వృక్షాలు అంటారు. అలాగా వృక్షముల్లో న్యగ్రోధము అంటే వటవృక్షము, ఉదుంబరము మేడి చెట్టు, అశ్వత్థము, ఈ 3 రూపములతో ఉన్న వాడికి నమస్కారమని వృక్ష రూపంగా నమస్కరిస్తున్నాం. అందుకే అలాంటి వృక్షాల దగ్గర నిలబడి మనం స్తోత్రించేటప్పుడు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. ఇలా నీ చుట్టూ ఉన్న వాళ్ళలో భగవంతుడిని చూడడం అలవాటు చేసుకుంటే సర్వత్రా భగవంతుణ్ణి, నీలో భగవంతుణ్ణి, నువ్వే భగవంతుడిని తెలుసుకునే శక్తి వస్తుంది. ఇది క్రమం అండి. అలాంటి దివ్య వృక్షములు అయితే వృక్షపరంగా వీటికి అర్థం ఉంది, కానీ ప్రతిదానికి మన పరమాత్మ పరంగా మరొక అర్థం చెప్పాలి కదా, సరిపోవాలి. న్యగ్రోధం అనేది భగవంతుడి పేరు.